బోయినపల్లి కళాక్షేత్రంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మల్లాల నవీన్ యాదవ్ గారికి యాదవ సంఘాల ఐక్యవేదిక తరపున గొప్ప సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంఘాన్ని యాదవ సంఘాలు అన్నీ కలిసి జయప్రదంగా జరిగించాయి. మన యాదవ సంఘం అధ్యక్షులుగా నియమించారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులుగా మరి మా కొత్త ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ బాధ్యతలు పూర్తిగా మనం పెద్దవాళ్ళ చేతుల మీదుగా తీసుకున్నాం కాబట్టి అలాగే మనం దాన్ని పూర్తిగా నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో అధ్యక్షులుగా నియమించబడినటువంటి మిత్రులకి ముందుగా అఖిల భారత యాదవ మహాసభ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే విశాఖ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాకుండా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద ఏదైతే యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారో, ఈరోజు యాదవులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఆ సంఖ్యాబలం ప్రకారంగా యాదవులకి రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పేసి 4 సీట్లు 1 సీట్ని ఇవ్వాలని చెప్పేసి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారండి. మరి ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ తరపున చింకా నారాయణ గారి అధ్యక్షతన మరి వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు అందరు ఇక్కడ హాజరై ఉన్నారు. వైజాగ్ నుండి పైడ్రాజ్ అన్న గారు, మిగతా వాళ్ళంతా హాజరై ఉన్నారు. అఖిల భారత యాదవ్ మహాసభ తరపున మేము కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ కమిటీలన్నీ కూడా ప్రత్యేకంగా అన్ని జిల్లాలకు వేస్తూ ఉన్నాం, అన్ని నియోజకవర్గాలకు వేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చింకా నారాయణ గారి అధ్యక్షతన ఎప్పుడైతే వారు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారో అప్పటి నుంచి కూడా పరిపరి విధాలుగా సంఘ నిర్మాణం జరుపుకుంటూ వెళ్తుంది. మహాసభ ఎంతో దిగ్విజయంగా ముందుకు పోతూ ఉంది. వారి నాయకత్వంలో 175 నియోజకవర్గాలకి 170 నియోజక అధ్యక్షులను ఎన్నుకుంటాం. అట్లానే యూత్ కమిటీలు కూడా ప్రతి జిల్లాకి జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకుంటాం. 170 నియోజకవర్గాలకి యూత్ ప్రెసిడెంట్లు ఎన్నుకుంటూ ఉంటాం. భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణరావు యాదవ్ గారి నాయకత్వంలో మేమందరం పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింకా నారాయణరావు యాదవ్ గారి నాయకత్వంలో గ్రామ గ్రామాన కమిటీలు అన్నీ నిర్మాణం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో యాదవులు అభివృద్ధి చెందడానికి, యాదవుల హక్కులు సాధించడానికి, యాదవుల అధికారంలోకి రావడానికి, యాదవ చరిత్ర పరిరక్షణ చేయడానికి, యాదవ చరిత్రను వక్రీకరించకుండా యాదవులు గతంలో మరి రాజులుగా, ప్రభువులుగా రాజ్యాలు పరిపాలన చేశారు. వర్తమానంలో BCDలో వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్నారు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి SC, ST, BC మైనార్టీ పేద వర్గాలను కలుపుకొని యాదవుల భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కృషి చేస్తాం.